కదా గంట చూడండి. పొట్ల మా తాత కూడా పొట్ల స్వయంభూ అది తోల్చింది అది అది ఏలింది అది అంటే గోడకి చిన్న విగ్రహం లాగింది. ఒడ్డు నీళ్ళు అందుద్ది, నీళ్ళు అయితే అందుద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిరాజా ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనం ఒక కొండ పైన, అంటే చూసారు కదా కొండ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆ కొండ పైన చూసారు కదా కొండని. ఆ కొండ పైన ఒక గృహలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. సో కొండ వచ్చేసి అయితే చాలా హైట్ అయితే ఉన్నది. సో ఆ లోపల ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారు అంట ఒక మనిషిని రూపాన్ని పూరిన లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆ గృహలో ఉన్నారనమాట. సో ఆ గృహ వచ్చేసి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఆ గృహ ఎలా ఉంది, సో అలా ఆ గృహలోకి ఈరోజు మనం వెళ్దాం. సో ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈరోజు మనం దర్శించుకుందాం. సో వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క దేవాలయం వచ్చేసి చాలా అంటే చాలా పురాతన కాలమైందనమాట. సో ఈ కొండ పైన ఉన్నది. సో చాలా ఏళ్ళు ఇది ఎవరు గుర్తించలేదన్నమాట. సో తర్వాత కొంతమంది రాజులు ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించి ఇవి మెట్లు ఇవన్నీ వేసి, సో ఈ పురాతన కాలంలో ఉన్న దేవాలయం. సో అంటే దాదాపు ఒక క్రీస్తు 1000 శతాబ్దం కాలం నాటి దేవాలయం అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళాక ఇక్కడే గంట కొట్టి వెళ్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు. సో అందుకోసం ఇక్కడ గంట కూడా ఏర్పాటు చేశారనమాట. ప్లీజ్ మొత్తం వచ్చేసి ఏమో 2000 వరకు ఉన్నాయి మెట్లు అనమాట. 2000 మెట్లు ఉన్నాయి. సో 2000 మెట్లు ఈరోజు ఎక్కాలంటే మామూలు విషయం కాదు. సో వాటర్ బాటిల్ ఒకసారి తీసుకుని వెళ్దాం. చూశారు కదా, ఒకసారి లొకేషన్ చూడండి, మామూలుగా ఉండదు. ఒకసారి కెమెరామెన్ ఒకసారి పైగా చూడండి. ఎక్కడి నుంచి చూస్తే మొత్తం కళ్ళు చూపు మేర వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసారు ఈ మెట్లు ఎలా వేసారో నాకైతే బుర్ర పాడైపోతుంది. ఓమో, నేనే ఎక్కలేకపోతాను. దాదాపు ఒక 500 మెట్లు ఎక్కాను, ఆయాసం వస్తుంది. ఈ మెట్లు ఎలా వేసారు, మొత్తం సిమెంటే. సో ఆ పైన నుంచి వేసుకుని రావడం అంటే
మామూలు విషయం కాదు. అంటే ఏం పదా కూర్చున్నావు. ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఒక ఈ మెట్లు ఎక్కాను. చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. ఒకసారి కింద చూడండి. సో ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మన ప్రయాణం కొనసాగిద్దాం. సగం మెట్లయితే ఎక్కేసాను ఎలాగోలాగా, ఇంకా సగం ఎక్కాలి. సో మామూలు లేదు నాకైతే, మనకి ఒకటే ఆయాసంగా ఉంది. సో ఇంకా మనం సగం ఎక్కాలి కొండ. ఒకసారి చూడండి లొకేషన్ పైన ఎలా ఉందో చూడు. పైనుంచి ఒకసారి ఊరు మొత్తం చూడండి లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది. సో ఫోటోగ్రఫీకి అయితే ఇదైతే చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇలాంటి ప్రదేశాలకు రండి. ఇది వచ్చేసి పిడుగురాకి దగ్గరలో కోనంకి అనే గ్రామంలో ఉంది ఒక దేవాలయం. సో అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తము అడివే. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొండ చిల్లులు పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటాయన్నారు. సో మన ప్రజెంట్ అయితే అడవి పైన ఉంది, ఇది కొండ పైన. సో చిన్న చిన్న జంతువులు కూడా ఉండొచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. చాలా చిన్నగా చేమల వల్లే కనిపిస్తున్నారు. సో అంత హైట్ ఉందన్నమాట ఈ యొక్క దేవాలయం. సో చిన్న చిన్న చేమల వల్లే కనిపిస్తున్నారు. సో ఊరు చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ నేనైతే ఒక 75% అయితే ఎక్కాను మెట్లు. ఇంకొద్ది దగ్గరలో ఉన్నాము. సో చూడండి కనిపించేది అన్నమాట ఒక దేవాలయము. సో ఒక గృహ లోపల ఉంటుంది. సో ఆ గృహలోకి వెళ్దాం మనం. ఇప్పుడు మామూలుగా ఈ దేవాలయం నిర్మించిన సంవత్సరం అవుతుంది. మేము పుట్ల, మా తాత కూడా పుట్ల. అప్పుడు నుంచా గృహంలో ఎవరు కనిపెట్టారు అసలు ఆ గృహంలోకి? అది ఎవరు వెళ్తున్నాడు, స్వయంభూ. అది ఎవరు తోచింది కాదు, అది ఏలింది. అది అంటే గోడకి చిన్న విగ్రహం లాగా. నీళ్ళు ఉంటాయా? కోనేరు కానీ ఉందా? నీళ్ళలో దిగాలి. లోతుంది లాగా. అంటే ఒడ్డున నీళ్ళు అందుద్ది, నీళ్ళు అయితే అందుద్ది. ఫైనల్గా అయితే మనం ఆ యొక్క దేవాలయం లోపలికి వెళ్తాం. చెప్పాను కదా ఇందాక, ఒక గృహలో ఒక దాదాపు వచ్చేసి 1/2 కిలోమీటర్ ప్రయాణం చేయాలన్నమాట. సో ఆ గృహలోకి ఈరోజు వెళ్ళబోతున్నాం. మొత్తం రాయే. సో అసలు ఎలా కనిపెట్టారో అసలు ఈ యొక్క దేవుణ్ణి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో అసలు చూశారు కదా గంట చూడండి. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. లైట్లు కూడా లేవు. సెల్ లైట్ వేసుకొని పోవాలి. ఒకసారి చూడండి. అమ్మో చాలా భయం వేస్తుంది నాన్న. సో లైట్లు కూడా లేవు అన్నమాట. ఇట్లా ఇల్లు ఉన్నాయా? ఉన్నాయి. చూశారుగా ఫైనల్గా అయితే మన యొక్క లక్ష్మీనరసింహ స్వామి వారు స్వయంగా వెలిచారన్నమాట. సో ఇదిగోండి స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి వారు. అండ్ ఈ స్వామివారికి అభిషేకం చేయడానికి ఇంత కొండపైకి నీళ్లు మనం మోసుకొని రావాల్సిన అవసరం లేదు. పక్కనే కోనేరు కూడా ఉంది. ఇదిగోండి దాదాపు వచ్చేసి ఒక స్తంభం అవుతుంటుందండి ఈ కోనేరు. చూడండి కోనేరు. సో ఈ కోనేరు చూపి, ఈ కోనేరు చూసారు కదా ఎంత లోతుందో. నీళ్లు కూడా చూడండి కొండపై రాతిలో ఉన్నాయి. సో ఈ వాటర్తోనే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. సో గ్రో చూడండి ఇంకా ఉంది లోపలికి. ప్రజెంట్ అయితే కోనేరు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి వర్షాకాలం కాబట్టి
నిండుగా ఉన్నాయి, లోతుగా ఉంది. సో ఆ కోనేరు ఎండిపోయినప్పుడు ఎండాకాలం సో ఇంకొక సొరంగ మార్గం ఉంది. సో లోపలికి వెళ్ళి చూడవచ్చు మనం. ఇంకా చాలా దూరం ఉందండి ఈ సొరంగ మార్గం. ఒకసారి దేవుని దర్శించుకోండి అందరూ. అయితే ఫ్రెండ్స్ చూశారు కదా, కనిపిస్తుంది కోనేరు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది చాలా లోతుగా ఉంది, దిగటానికి కూడా లేదు. సో చిన్న బకెట్ వేసుకొని నీటిని తోడుకొని ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకా లోపల చాలా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాకలా. ఒకసారి చూడండి కోనేరు రాయి ఏదైనా ఉంది. పీస్ ఉంది, కొబ్బరి పీస్. ఫ్రెండ్స్ ఇది నిజంగా ఒకసారి చూద్దాం. చూశారు కదా వాటర్ లేదు. సో దర్శించుకున్నారు కదా లక్ష్మీనరసింహ స్వామి వారిని. ఫ్రెండ్స్ చూశారు కదా ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి వారిని, స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారిని. సో పక్కనే కోనేరు కూడా ఉంది. నేను అసలుకి ఊహించలేదు ఆయన అంత లోతు ఉంటుందని. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. గంట బిల్లు కూడా మోగించండి, మర్చిపోమాకండి.